సోషల్ మీడియాతో మంచి ఎంత ఉందో చెడు అంతకంటే ఎక్కువే ఉందని తెలిసినా కట్టడి చేయలేని పరిస్థితులు. రామ్ గోపాల్ వర్మ వోడ్కాను వాడినట్టుగానే ట్విట్టర్ ను వాడతాడు. తనకేమనిపించినా అందులో పోస్ట్ పెడతాడు. వర్మ పేరు మీద ఫేక్ అకౌంట్లు కూడా చాలా ఉన్నాయి. వాటితో వచ్చిన చిక్కేంటో చూడండి. పవన్ కళ్యాణ్ త్వరలో కాటమరాయుడిగా రాబోతున్నాడు. ఆ సినిమాలోని మొదటి పాట రిలీజ్ అయి తెలుగు ప్రేక్షకులచే జేజేలు కొట్టించుకుంది. నెటిజన్లు సిస్టమ్ పై, మొబైల్ పై మిరా మిరా మీసం పాట మించి వేలు తీయడం లేదంటే అది ఏ రేంజ్ లో యూత్ చేరిందో అర్థం చేసుకోండి. సెలబ్రిటీలను కూడా సెలబ్రేట్ చేసుకునేలా ఊపింది మిరా మిరా మీసం సాంగ్. ఎంతో మంది ఎఫ్బీలోను, వాట్సాప్ లోను పాట గుర్చిన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే ట్విట్టర్ ను బాగా వాడుకునే రామ్ గోపాల్ వర్మ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ లో మిరా మిరా మీసం సాంగ్ గురించి చేసిన ట్వీట్ ఏంటంటే, ఈ పాట పవన్ కళ్యాణ్ యొక్క నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉందన్నాడు. అంతవరకు బాగానే ఉంది, అందరూ చదివారు. వర్మ ఏంటి ఇంత సానుకూలంగా స్పందించాడు అనుకునే లోపే రెండో ట్వీట్ చేశారు. అది కూడా బాగానే ఉంది, కానీ అందులో కాసింత వెటకారం తోడైంది అనిపించింది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ వాయిస్ బాగుంటుంది, ఈ పాట అతనే పాడితే అల్టిమేట్ గా ఉండేదని ట్వీట్ చేశాడు. ఇది చదవడానికి వినడానికి బాగానే అనిపిస్తున్నా కానీ ఇది వర్మ ఫేక్ అకౌంట్ అని తెలుస్తోంది. ఈ పాట పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి వర్ణించేది, అలాంటిది అతని గురించి అతనే పాడుకుంటే ఏం బాగుంటుంది. అందుకే వర్మ ట్వీట్ లో వెటకారం ఉందనిపిస్తుంది. అది ఫేక్ అకౌంట్ అని తెలిసిన అభిమాన గణం ఊరుకోదు కదా. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మిరా మిరా మీసం యూట్యూబ్ మీసం తిప్పేలా చేసిందని చెప్పొచ్చు.